టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన యాక్టర్స్ లో ఒకరైన రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నాడు. ద వారియర్స్, కంద, డబుల్ స్మార్ట్ వంటి వరుస ఫ్లాప్స్ తర్వాత కొత్త రూట్ లో వెళ్తున్నారు. ప్రస్తుతం రామ్ మహేష్ బాబు పి డైరెక్షన్ లో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి కొత్త పద్ధతిని పాటిస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రామ్ పోతినేని తర్వాత ది వారియర్స్, కంద, డబుల్ స్మార్ట్ తో వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేశాడు. మాస్ యాక్షన్ రూట్ లో ట్రై చేసినా వర్కౌట్ కాకపోవడంతో రామ్ ఇప్పుడు తన స్టైల్ ని రీబూట్ చేసి తన రొమాంటిక్ హీరో ఇమేజ్ కి రిటర్న్ అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్లతో చేతులు కాల్చుకున్న రామ్ వెంటనే తేరుకుని తనదైన మార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీలనే చేయాలి, అందులోనూ సెన్సిబుల్ మూవీస్ మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ మార్పులో భాగంగా ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కన్నడ హీరో ఉపేంద్ర సూపర్ స్టార్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ తో పాటు టీమ్ గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రామ్ కొత్త ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. డబుల్ స్మార్ట్ మూవీ వరకు 25 నుంచి 30 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేసిన రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాకు మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ చేయడం లేదట. ఈ సినిమాకు కొత్త పద్ధతిని పాటిస్తున్నాడట. ఈ సినిమాకు 10 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుంటున్న రామ్ మిగతా మొత్తాన్ని సినిమా లాభాల్లో వాటాని తీసుకుంటున్నాడట. ఇదే ఒప్పందాన్ని నిర్మాతలు రామ్తో చేసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాల నిర్మాణంలో కొత్త పంథాను పాటిస్తున్న మైత్రి వారు రామ్తో ఈ సినిమా కోసం ప్రాఫిట్ అండ్ షేర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారట. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.